తన పేరుతో వసూలు చేస్తున్నారని ఆరోపించే వ్యక్తులు ఆధారాలు బయటపెట్టాలని మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు చేసిన ఆరోపణలపై మంత్రి సీతక్క మండిపడ్డారు. ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సవాల్ విసిరారు. ఇంద్రవెల్లి అమరవీరుల దినోత్సవం పురస్కరించుకుని స్తూపం వద్ద నివాళులర్పించారు. ఒక కోయ బిడ్డ మంత్రి కావడం ఇష్టం లేక తట్టుకోలేని కొంతమంది ఇలా బద్నాం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాలకు ప్రజలే బుద్ధి చెబుతారంటున్న మంత్రి సీతక్కతో మా ప్రతినిధి శామ్ ఫేస్ టు ఫేస్. అమరవీర స్తూపం వద్ద సీతక్క అయితే నివాళులు అర్పించడానికి వచ్చారు. మన దగ్గర సీతక్క అడిగి మరికొన్ని విషయాలు చూస్తాం. మనం చెప్పండి, ఇక్కడ అమరవీర స్తూపం దగ్గర ఇంతకుముందు కూడా సీఎం రేవంత్ రెడ్డి అయిన తర్వాత ఇక్కడ ఏవైతే 11 మంది చనిపోయారో వారికి పట్టాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు అయితే వారికి ఇళ్ల నిర్మాణం మాత్రం జరగలేదు. దానికి గల కారణం ఇళ్ల నిర్మాణం కూడా ఉంది, శాంక్షన్ ఉంది. ఖచ్చితంగా తొందరలోనే ముగ్గు పోస్తాం. ఈ లోపు ఎలక్షన్ కోడ్స్ వచ్చినాయి కాబట్టి ఈ బిజీలో ఉన్నారు. వాళ్ళ ఇల్లు వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం, ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల తర్వాత వచ్చిండు. ఇక్కడ ఏమేమి కావాలో అవన్నీ కూడా నిధులు కేటాయించినాం. అవన్నీ ఒప్పుకున్నది అన్ని కూడా మేము చేస్తాం. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో గిరిజనుల కోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. ఉన్న చట్టాలు, ఉన్న జీవోలు రద్దు చేసేది బీజేపీ, బీఆర్ఎస్. రాబోయే కాలంలో ఉన్న భూములన్నీ కూడా లాక్కొని చెట్లు పెట్టి కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చే కుట్ర జరుగుతుంది. దానిలో భాగంగానే భారత రాజ్యాంగాన్ని కూడా తీసేయాలన్నటువంటి కుట్ర బీజేపీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ హక్కులు ఇచ్చింది, రిజర్వేషన్లు ఇచ్చింది, ఐటీడీఎల్ తీసుకొచ్చింది, అటవీ హక్కుల చట్టం తీసుకొచ్చింది, ఇందిరా మిన్లు ఇచ్చింది, భూములు ఇచ్చింది, ఊళ్ళ కరెంట్ ఇచ్చింది. ఆనాడు ఎడ్లు అవసరం ఉంటే ఎడ్లు ఇచ్చింది, బండ్లు అవసరం ఉంటే బండ్లు. వాళ్ళ జీవన విధానానికి అనుగుణంగా ఐటీడీఎల్లో అనేక రకాల నిధులను కేటాయించడం. మరి వాళ్ళు ఐటీడీఎల్ నిర్వీర్యం చేశారు. ఐటీడీఎల్కు రూపాయి ఇవ్వలే 10 ఏళ్ళలో. ఐటీడీఏ సమావేశాలే జరగలే. ఐటీడీఎల్ రద్దు చేయాలనేటువంటి కుట్ర. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. మనం చెప్పండి, ఇప్పుడు హరీష్ రావు మీ పైన ఒక కామెంట్ చేశారు, దాన్ని ఎట్లా మీరు చూస్తారు? అసలు దానికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మీరు అందరు అడుగుతున్నారు. ఒకవేళ ఎవరు నా పేరుతో వసూలు చేసినా కేసు పెట్టండి, ఆధారాలు ఇవ్వండి. హరీష్ గారు, నీకు నా గురించి తెలుసు, కావాలని అక్కడ నువ్వు ఏదో ఓడిపోతున్నావని మీ భయంతో వాళ్ళ నా మీద ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారు. నీ తప్పు ఉంటే తప్పని ఒప్పుకుంటాం, కానీ తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదు. ఉల్టా నిన్న మా వాళ్ళు కూడా కేసు పెట్టారు. ఖచ్చితంగా తప్పుంటే ఆధారాలతో సహా పెట్టండి. మీరు ఏదైతే అంటున్నారో, నిన్న ఎవరైతే డాక్టర్ దగ్గర పోయి అడిగినరు అని అంటున్నారో, కోనేరు కోనప్ప ఒక సీనియర్ ఎమ్మెల్యే, 2 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యే, ఆయన నా పేరుతో వసూలు చేసుకునే అవసరం ఆయనకు ఉందా? ఇది అర్ధరహితమైనటువంటి ఆరోపణలు. కాబట్టి ఎవరో ఎక్కడైనా చిల్లర పొరగలు ఎవరైనా చేసిరంటే అది ఎవరన్నా నిజంగా నమ్మొచ్చు. ఆయన ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే. కాబట్టి ఆధారం ఉంటే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టమని చెప్తున్నాను. నేను ఎవరు నా పేరుతో వసూలు చేసినా కేసు పెట్టండి. అయితే ఎటువంటి బేస్లెస్ కామెంట్స్ చేస్తున్నారు. కాబట్టి అట్లాంటివి ఎవరు కూడా పట్టించుకోవద్దు, అలాంటి వాటికి నేను స్పందించాలని చెప్పేసి సీతక్క చెప్తున్నారు. ఇక్కడ అయితే సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఇక్కడ వచ్చి 13 మంది ఎవరైతే చనిపోయారు అమరవీరులకు, వారి కుటుంబాలకు అయితే పట్టలు ఇవ్వడం జరిగింది. ఆ పట్టల ఇచ్చిన దాని ప్రకారమే ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మాణం చేస్తాం, అదేవిధంగా వారికి కావాల్సిన సదుపాయాలన్నీ చేస్తామని చెప్పేసి సీతక్క చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాముతో షామోన్, బీఆర్కే న్యూస్, ఇంద్రవెల్లి.